తల్లికి చెల్లికి ఆస్తి పంచేందుకు జగన్ అయితే ససేమిరా అంటున్నాడండి. కోర్టుకు పోతున్నాడు. ఆ యొక్క వీడియోలో రాజశేఖర రెడ్డి చెప్పారు, తల్లికి చెల్లికి చూడనోడు రాష్ట్రంలో మహిళలకి ఏం న్యాయం చేస్తాడని. ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. ఎప్పుడు కూడా మన ఇళ్లలో మన అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అటు చూడు బే. ఎన్సీఎల్ఏటీలో మాజీ సీఎం జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ట్రిబ్యునల్లో నడుస్తున్న వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల గొడవకు సంబంధించి ఆయన దాఖలు చేసిన కౌంటర్లో తల్లి చెల్లికి ఆస్తి పంచేందుకు ససేమిరా అన్నారు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ బాబు. అతనేమో సొంత అమ్మ అడుగుతే అన్నం పెట్టడు, కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు చేస్తానన్నాడు. అదండి, రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఇంట్లో వాళ్ళకి పెట్టవు, మరి ప్రజలకు ఏం చేస్తావు జగన్ అని అడిగినట్టే ఉంది. మరి మొత్తానికి ఏదేమైనా సహజంగా మనం మాట్లాడుకోవాలంటే ఇంట్లో వాళ్ళకి ఏం న్యాయం చేయలేనోడు రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు? తల్లి మామూలుగా ఆస్తిపాస్తుల విషయంలో తల్లి కొడుక్కి చెల్లెలకి పంచాల్సి ఉంటుంది. ఇప్పుడు తల్లి చేయి కూడా దాటిపోయి జగన్మోహన్ రెడ్డి తల్లికి ఆస్తి పంచడం ఏందో. ఈ యొక్క విచిత్రమైన ఫ్యామిలీ స్టోరీ మన రాష్ట్రంలో ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యామిలీ అనండి. మొత్తానికి ఏదేమైనా ఈ విచిత్రమైన ఫ్యామిలీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి సొంత చెల్లెలు షర్మిల చేసిన త్యాగము, తండ్రి సంపాదించిన ఆస్తిలో చెల్లెలికి పంచడంలో ఆ త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి చేయలేకున్నాడు. అసలు ఈ విచిత్ర ఫ్యామిలీ గురించి మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.